ఇప్పుడైతే మనం కంట్రోల్ ఫ్లోలో ఉండే కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటి? ఫస్ట్ అయితే రాస్తున్నా. వితిన్ ట్రిపుల్ కోట్స్లో పెట్టి, ట్రిపుల్ కోట్స్ పెడితే మీకు కామెంట్ లెక్క అని చెప్పాను కదా. మనం కంట్రోల్ ఫ్లోలో కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్ ఆర్ పైథాన్ 3లో ఇందులో సబ్ టాపిక్ అయినా కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ నాకు 3 టైప్స్ అన్నమాట. ఒకటేంటంటే ఇఫ్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సెకండ్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి. థర్డ్ ఏంటంటే ఎల్స్ ఇఫ్ లేటర్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇఫ్ గురించి చూద్దాం. ఈ ఇఫ్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఈ ఇఫ్ స్టేట్మెంట్స్కి ఒక సింటాక్స్ ఉంటుంది అనమాట. ఈ ఇఫ్ స్టేట్మెంట్స్లో ఓన్లీ ఇఫ్ బ్లాక్ మాత్రమే ఉంటుంది. ఇఫ్ ఇఫ్ ఉండి కండిషన్ అనేది ఉంటుంది. ఇఫ్ నుండి కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే నాకు ఈ బ్లాక్లోకి వస్తుంది. రిమెంబర్, ఒక ట్యాబ్ స్పేస్ అయితే ఇవ్వాలి మీరు ఇక్కడ. ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చిన తర్వాత మీరు కావాలనుకుంటున్న స్టేట్మెంట్ 1, మీరైతే కావాలనుకున్న స్టేట్మెంట్స్ ఇక్కడ ప్రింట్ రాసుకోవచ్చు. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ మన ఇష్టం. అలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే అన్ని స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు ఈ ఇఫ్లో. ఇది ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్. మరైతే లేట్ చేయకుండా ఈ ఇఫ్ స్టేట్మెంట్ మీద ఒక ఎగ్జాంపుల్ చూసేద్దామా? ఓకే, ఇఫ్ స్టేట్మెంట్ మీద ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక n అనే ఇన్పుట్ని రీడ్ చేయాలి. దాని మీద ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ మీద నేను n అనే ఇన్పుట్ని రీడ్ చేయాలి. రీడ్ ఏ వాల్యూని రీడ్ చేసి తర్వాత ఏం చేయాలంటే ఇఫ్ దట్ వాల్యూ ఈస్ గ్రేటర్ దాన్ 10, దెన్ ప్రింట్ దట్ వాల్యూ యాజ్ దిస్ వాల్యూ ఈస్ గ్రేటర్ దాన్ 10. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే మీరు ఒక వాల్యూని డైనమిక్గా రీడ్ చేసుకొని ఆ వాల్యూ 10 కంటే ఎక్కువ అయితే ఆ వాల్యూ 10 కంటే ఎక్కువ అని ప్రింట్ చేయండి అనే ఒక కండిషన్ పెట్టుకొని ఇఫ్లో ఒక కండిషన్ పెట్టుకొని అవుట్పుట్ అనేది ప్రింట్ చేయండి. 10 కంటే ఎక్కువ అయితే మాత్రమే నాకు ప్రింట్ కావాలి. మిగతా అప్పుడు నాకు అనేది అవుట్పుట్ అనేది ప్రింట్ కాకూడదు 10 కంటే ఎక్కువ ఈ వాల్యూ అనేది. సో ఇప్పుడు నేనైతే ఇన్పుట్ని రీడ్ చేసుకోవాలి కాబట్టి n అనే ఒక ఇన్పుట్ వేరియబుల్ని రాసుకున్నా. దాన్ని ఎలా రీడ్ చేసుకుంటాను? సింపుల్. రీడింగ్ అనగానే మీకు గుర్తు రావాల్సిన ఫంక్షన్ ఏంటంటే ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ గుర్తుకు రావాలి. సో నేనైతే ఆ ఫంక్షన్ రాస్తున్నా, ఇన్పుట్ ఆఫ్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే రీడ్ చేసుకుంటుంది. నేను ఎంటర్ ఏ వాల్యూ అనే ఒక డేటా ఇస్తా. ఆ డేటా రాగానే నాకు రీడ్ చేసుకుంటుంది అని తెలుస్తుంది. సో ఎమ్మటనే నేను అక్కడ వాల్యూ అనేది ప్రొవైడ్ చేసేస్తా. నేనైతే ఇఫ్ అనేది రాయాలి ఇప్పుడు. కండిషన్ ఏంటి? నాకు వాల్యూ అనేది 10 కంటే పెద్దదైతే నేనేం ప్రింట్ చేయాలి? ఆ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 10. దిస్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అనేది ప్రింట్ చేయాలి.
అది నాకు కావాల్సింది. ఇఫ్ రాసేసాను. ఇప్పుడు కండిషన్ ఏంటంటే వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 10. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యూ అనే వేరియబుల్‌లో విఏఎల్ అనే వేరియబుల్ సరే విఏఎల్యూఈ వాల్యూ అనే వేరియబుల్‌లో నా ఇన్‌పుట్‌ని స్టోర్ చేసుకున్నాను అనుకుందాం. అయితే నాకున్న కండిషన్ ఏంటంటే ఈ వాల్యూ అనే నేను రీడ్ చేసుకునే వాల్యూ అనే డేటా ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. నాకు ఇన్‌పుట్ అనే ఫంక్షను ఏం రిటర్న్ చేస్తుంది? స్ట్రింగ్‌ని రిటర్న్ చేస్తుంది డిఫాల్ట్‌గా పైథాన్ 3లో. నాకేం కావాలి? ఇంటీజర్ కావాలి. సో, ఆ స్ట్రింగ్‌ని ఇంటీజర్‌లో కన్వర్ట్ చేయడానికి నేను ఇంట్ అనే ఫంక్షన్ గుర్తుపెట్టుకోవాలి. సో, ఇంట్ అనే ఫంక్షన్ వాడుకొని ఈ స్ట్రింగ్‌ని ఇంటీజర్‌లో కన్వర్ట్ చేసుకుంటే నాకు ఆ వాల్యూ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇంటీజర్ వాల్యూ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. నాకు ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ రాయాలి. ఎందుకంటే ఇఫ్ ఆ వాల్యూ అనేది గ్రేటర్ థాన్ సింబల్ పెట్టేసి 10 పెట్టేస్తే సరిపోతుంది. ఇఫ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ థాన్ 10 ఆ వాల్యూ అనేది 10 కంటే ఎక్కువ అయితే ఈ కండిషన్ ఏమి ఇండికేట్ చేస్తుంది? వాల్యూ గ్రేటర్ థాన్ 10 ఆ వాల్యూ 10 కంటే గ్రేటర్ అయితే నాకు ఈ ఇఫ్ బ్లాక్‌లోకి వస్తుంది. సింప్లీ మీరు ఇక్కడి నుంచి ఎంటర్ అనేది టైప్ చేస్తే మీకైతే సింప్లీ ఒక ట్యాబ్ స్పేస్ అనేది వస్తుంది. రిమెంబర్ ఇక్కడ ఇండెంటేషన్ అంటే ఈ ట్యాబ్ స్పేస్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో, నేనేం ప్రింట్ చేయాలనుకుంటున్నానంటే దిస్ వాల్యూ ఈజ్ గ్రేటర్ థాన్ 10 అనేది ప్రింట్ చేయాలి. ఎప్పుడు ఒకవేళ వాల్యూ అనేది 10 కంటే ఎక్కువైతే. ఇక్కడ కండిషన్‌లో చెక్ చేసుకుంటుంది. నేను వాల్యూ ఇచ్చిన తర్వాత ఈ ఇఫ్ బ్లాక్ ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చెప్తా చూడండి. ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లైన్‌లో నాకేముంది? ఇన్‌పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉంది. ఇది స్ట్రింగ్‌ని రీడ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ స్ట్రింగ్ అనేది ఇంటీజర్‌లో కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడు? ఈ ఇంట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఆ స్ట్రింగ్‌ని ఇంటీజర్‌లో కన్వర్ట్ చేసేస్తుంది. తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఉంది. అంటే అసైన్‌మెంట్. నాకు కన్వర్ట్ అయిన ఈ ఇంటీజర్ వాల్యూ అనే వేరియబుల్‌లోకి అసైన్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది స్టేట్మెంట్ ఇఫ్ అనే బ్లాక్ ఉంది. ఇఫ్ అనే కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇఫ్‌లో ఏం కండిషన్ ఉంది? వాల్యూ. నేను రీడ్ చేసుకున్న వాల్యూ అనేది గ్రేటర్ థాన్ అనే సింబల్ ఉంది. 10. 10 కంటే ఎక్కువైతే ఇక్కడ కోలన్ పెట్టాలండి. ఇక్కడ చూసుకుంటే కోలన్ ఉంది చూసారా? కోలన్ పెట్టాల్సిందే సింటాక్స్. సో, బేస్డ్ ఆన్ అవర్ సింటాక్స్ కోలన్ పెట్టేసా. సో, వాల్యూ అనేది 10 కంటే పెద్దదైతే ఈ ఇఫ్ బ్లాక్‌లోకొస్తుంది. బ్లాక్‌లోకొచ్చి ప్రింట్ అనేది ఉంది. ప్రింట్ అనే స్టేట్మెంట్ ఏం చేస్తుంది? అవుట్‌పుట్‌లో ఏదైతే ఈ ప్రింట్ స్టేట్మెంట్‌లో ఉందో ఆ స్టేట్మెంట్‌ని ప్రింట్ చేస్తుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ చేశానండి. సో, వాల్యూ అడుగుతుంది. ఎంటర్ ఏ వాల్యూ. నేనైతే 11 ఇస్తున్నా ఫస్ట్. 11 అనేది 10 కంటే పెద్దది కదా! సో, అవుట్‌పుట్ అనేది వస్తుందా లేదా అని చెక్ చేద్దామని. ఇక్కడ చూసుకుంటే నాకు అవుట్‌పుట్ వచ్చింది. దిస్ వాల్యూ ఈస్ గ్రేటర్ థాన్ 10. సో, ఇంకొకసారి చెక్ చేద్దాం అనుకుంటున్నా. 10 అనే వాల్యూ ఇస్తా. 10 అనేది 10 కంటే పెద్దదా? పెద్దది కాదు. సో, ఈ కేస్‌లో నాకేం కావాలంటే అవుట్‌పుట్ అనేది ప్రింట్ కాకూడదు. ఎంటర్ కొడుతున్నా. సో, ఇప్పుడు చూసుకుంటే అవుట్‌పుట్ అనేది ఏం ప్రింట్ కాలేదు. సో, నా కండిషన్ అనేది క్లియర్‌గా వర్క్ అవుతుంది. అగైన్ ఇంకో 2 ఇన్‌పుట్స్ ఇచ్చి చెక్ చేద్దాం. నేను 3 ఇస్తా. అవుట్‌పుట్ ఏమైనా వచ్చిందా? రాలేదు. అగైన్ మళ్ళా రన్ చేస్తున్నా. ఇప్పుడు నేను 12 అనేది ఇన్‌పుట్ ఇస్తున్నా. ఏ వాల్యూ. సో, నాకు అవుట్‌పుట్ ఏమైంది? గ్రేటర్ థాన్ 10 అనేది ప్రింట్ అయిపోయింది. సో, ఇలా మనం ఇఫ్ బ్లాక్‌లో ఒక కండిషన్ రాసుకొని బేస్డ్ ఆన్ దట్ కండిషన్ ఈ బ్లాక్‌లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇఫ్ బ్లాక్‌లో ఎన్ని స్టేట్మెంట్స్ పెట్టుకుంటే అన్ని స్టేట్మెంట్స్‌ని ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ కండిషన్ ట్రూ కాలేదనుకోండి ఈ ఇఫ్ బ్లాక్‌లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావన్నమాట. ఇలా మనం ఈ ఇఫ్ అనే బ్లాక్‌ని ఇఫ్ అనే స్టేట్మెంట్‌ని వాడుకోవచ్చు పైథాన్‌లో. ఓకే. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ఎల్స్. ఒకసారి ఈ ఇఫ్ మీదే ఇంకో క్వెషన్ చేద్దాం. ఎందుకంటే ఇంకొంచెం బెటర్ ఐడియా రావటానికి. మీరు ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే అంత బాగా ఐడియా వస్తుంది.
సో ఈ ఇఫ్ మీదే నేనైతే ఇంకో క్వశ్చన్ ఇద్దాం అనుకుంటున్నా. ఈసారి నేనేం రీడ్ చేద్దాం అనుకుంటున్నానంటే ఏజ్. ఈసారి ఇఫ్ ఏజ్ అనేది ఒక ఇన్పుట్ ఇద్దాం అనుకుంటున్నా. ఆ ఏజ్ అనేది ఇప్పుడు కూడా ఏంటంటే నేను ఏజ్ అనే వేరియబుల్ని రీడ్ చేసుకోవాలి. రీడ్ ఏజ్ ఫ్రమ్ యూజర్. యూజర్ దగ్గర నుంచి ఏజ్ అనేది రీడ్ చేసుకొని దెన్ ప్రింట్ వెదర్ హీ ఈస్ ఎలిజిబుల్ టు ఓట్. ఆ పర్సన్ ఏజ్ని బట్టి ఆ పర్సన్ అనేవాడు ఎలిజిబుల్ టు ఓటా కాదా, ఎలిజిబుల్ టు ఓటా, ఎలిజిబుల్ టు ఓట్ అయితే అంతవరకు హీఈస్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది మాత్రమే ప్రింట్ చేయి, లేకపోతే ఏం ప్రింట్ చేయబాక అనేది అప్లికేషన్ అనమాట. దీనికి ఉన్న కండిషన్ ఏంటంటే ఏజ్ కనుక గ్రేటర్ దాన్ ఏజ్ కనుక గ్రేటర్ దాన్ 18 అయితే నాకేం కావాలంటే ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18 అయితే 18 దెన్ ప్రింట్ హీ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్. ఇప్పుడు దీనికి కోడ్ ఎలా రాయాలి? కోడ్ ఎలా రాయాలంటే ఇప్పుడు నేనైతే సేమ్ ఇన్పుట్ అనేది యూజర్ నుంచి రీడ్ చేసుకోవాలి. ఏంటిది? ఏజ్. సో ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. మీ ఇష్టం, వేరియబుల్ పేరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఏజ్ రీడ్ చేసుకుంటున్నా కాబట్టి ఏజ్ అని పెట్టుకుంటున్నా నేను. ఇన్పుట్ని ఎలా రీడ్ చేస్తారు? ఇన్పుట్ రీడ్ చేయటం అనగానే మీకు గుర్తు రావాల్సిన ఫంక్షన్ ఏంటంటే ఇన్పుట్ ఆఫ్. మనం ఏం రీడ్ చేయాలంటే ఎంటర్ ఎంటర్ యూజర్ ఏజ్. యూజర్ ఏజ్ ఎంటర్ చేయండి అనేది ప్రింట్ కావాలి. సో అది ప్రింట్ అవ్వగానే ఓకే యూజర్ ఏజ్ ఎంటర్ చేయాలి కాబట్టి యూజర్ ఏజ్ ఎంటర్ చేద్దాం అనుకొని ఎంటర్ చేస్తాం. అండ్ దెన్ నాకు డిఫాల్ట్గా వచ్చేది ఎలా అంటే స్ట్రింగ్ లాగా ఇన్పుట్ అనే దాని నుంచి అవుట్పుట్ వస్తుంది. ఇన్పుట్ అనేది డిఫాల్ట్గా స్ట్రింగ్ని రీడ్ చేసుకుంటుంది. దాన్ని మళ్ళీ ఇంటీజర్లో కన్వర్ట్ చేయడానికి ఇంట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడతారు. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏజ్ అయితే రీడ్ చేసేసుకున్నా. ఈ ఏజ్ని ఇంటీజర్లో కూడా కన్వర్ట్ చేసుకొని ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా. ఇప్పుడు నేనేం చేయాలంటే ఏజ్ అనేది 18 కంటే ఎక్కువ అయితే నాకేం కావాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే నాకు హీఈస్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది ప్రింట్ కావాలి. సో దానికి కండిషన్ రాద్దాం. ఇఫ్ అనేది రాసా అండ్ కండిషన్ ఏంటి? ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. సో ఇప్పుడు ఆ కండిషన్ రాసేస్తున్నా. నేను ఏజ్ని దేంట్లో స్టోర్ చేసుకున్నాను? ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. సో ఏజ్ అనే వేరియబుల్ రాసా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 కండిషన్ రాసా, కోలన్ పెట్టేసా. అండ్ ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ ఇఫ్ బ్లాక్లోకి వస్తుంది. ఇఫ్ బ్లాక్లోకి వచ్చాక నేనేం చేయాలి? జస్ట్ అవుట్పుట్లో ప్రింట్ చేయాలంట. ప్రింట్ చేయడానికి నాకున్న ఫంక్షన్ ఏంటి? మీకు గుర్తు రావాల్సింది ప్రింట్ చేయడానికి ప్రింట్ అనే ఫంక్షన్ గుర్తుకు రావాలి. సో ఏం ప్రింట్ చేయాలి? హీ ఈస్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది గుర్తుకు రావాలి. సో ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది ప్రింట్ చేయాలి. సో అలా రాసుకున్నాం. ఇప్పుడైతే ఒకసారి యా ఇది కూడా కోట్స్లో పెట్టేసేయాలి, ట్రిపుల్ కోట్స్లో. ఇది కూడా కమెంట్ చేసేస్తున్నా పైన ఇంతకుముందు రాసిన ప్రోగ్రాము, ఎందుకంటే అది ఎగ్జిక్యూట్ అయితే దానికి మళ్ళీ ఇన్పుట్ ఎంటర్ చేయాలి కదా, అందుకని దాన్ని కమెంట్ చేస్తున్నా. ట్రిపుల్ కోట్స్ పెడితే కామెంట్ అయిపోతుంది, మల్టిపుల్ లైన్ కామెంట్. ఒకవేళ ఆ మల్టీ లైన్ కామెంట్స్ వీడియో మీరు చూడకపోతే ఒకసారి చూడండి, ఆల్రెడీ చేస్తున్నాను. సో ఒకసారి రన్ చేస్తున్నాను. ఎంటర్ యూజర్ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఏజ్ కనుక 17 అయితే నాకేం ప్రింట్ కాలేదు, అంటే అతను ఎలిజిబుల్ అనేది నాకు నాకు రాలేదు కాబట్టి అతను ఎలిజిబుల్ కాదు అనుకుంటా. ఒకవేళ యూజర్ ఏజ్ జస్ట్ నో 18 అయింది,
18 అయితే ఒకసారి రన్ చేస్తే నాకేమొచ్చింది, హీ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్. సో వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం గ్రేటర్ దాన్ 18 ఆర్ ఈక్వల్, ఈక్యూయుఏఎల్ రైట్, ఈక్వల్ టు 18 అయితే నాకేం ప్రింట్ అవ్వాలి, ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అని చూసారా. ఒకసారి ఇంకొక వాల్యూ ఇచ్చి చూద్దాం. 19 ఇస్తున్నా, ఎగ్జిక్యూట్ అవుతుందా, యా 19 ఇచ్చినా కానీ ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్. ఒకవేళ 40 ఇస్తున్న ఏజ్, ఇప్పుడు ఏమొస్తుంది, ఎలిజిబుల్ టు ఓట్. ఇప్పుడు నాకు ఏజ్ కనుక 10 ఇచ్చాను అనుకోండి, ఈజ్ ఎలిజిబుల్ టు ఓట్, నో, సో ప్రింట్ కావట్లేదు. ఇలా మనం ఈ ఇఫ్ బ్లాక్, ఈ ఇఫ్ అనే సింటాక్స్ని కోడ్లో వాడుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఇఫ్ స్టేట్మెంట్ ఇన్ కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇది ఇఫ్ స్టేట్మెంట్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి, సింటాక్స్ ఎలా ఉంటుంది, పైథాన్ 3లో తెలుగులో దాన్ని పైథాన్ 3లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది తెలుగులో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే ఇఫ్ స్టేట్మెంట్ గురించి. ఒకసారి ఎవరికైనా అర్థం కాకపోయినా ఇంకోసారి చూడండి. అండ్ మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మీరైతే మా బెల్ ఐకాన్ని హిట్ చేసుకోండి. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I try to rectify your doubts on comment section. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేయండి, ఆర్ నచ్చకపోయినా కమెంట్ చేయండి. బేస్డ్ ఆన్ యువర్ కామెంట్స్ I try to make videos better. Thank you. Thanks for watching again.